కథ. సాలీడు, ఏనుగు మరియు పాము, శివుని భక్తులు. చాలా కాలం క్రితం, భక్తి మరియు దయతో నిండిన ఒక ఆధ్యాత్మిక అడవిలో 3 అసంభవమైన జీవులు, ఒక సాలీడు, ఒక ఏనుగు మరియు ఒక పాము, పరమేశ్వరుని యొక్క తీవ్రమైన భక్తులు. శివలింగంపై వారి ప్రేమ మరియు అంకిత భావం వారి జీవితాలను మించినది. శ్రీ అనే సాలీడు శివలింగం చుట్టూ క్లిష్టమైన వలలు నేయడం, దుమ్ము మరియు ఆకులు నుండి రక్షించడం ద్వారా తన భక్తిని చాటుకుంది. దాని పని ప్రేమ మరియు సంరక్షణ యొక్క సమర్పణ. హస్తి అని పిలువబడే శక్తివంతమైన ఏనుగు సమీపంలోని ప్రవాహం నుండి స్వచ్ఛమైన నీటిని తీసుకురావడం ద్వారా తన భక్తిని అర్పించింది. దాని తొండము ఉపయోగించి అది మెల్లగా శివలింగంపై నీటిని చల్లి దానిని శుద్ధి చేసింది. కాల అనే సర్పం శివలింగాన్ని విలువైన రత్నాలతో అలంకరించింది. దాని నైవేద్యాలను ఉంచడానికి మనోహరంగా ఉంది. రత్నాలు నక్షత్రాల వలె మెరిసిపోయాయి, దాని భక్తికి నిదర్శనం. ఒకరోజు ఏనుగు శివలింగంపై నీటిని చల్లింది. సాలెగూడును కడిగి పాము రత్నాలను భంగపరిచింది. కోపంతో సాలీడు మరియు పాము ఏనుగును ఎదుర్కొన్నాయి. ఇది విషాద సంఘర్షణకు దారితీసింది. పాము ఏనుగు తొండంలోకి ప్రవేశించి దాని విషాన్ని విడుదల చేయగా, ఏనుగు తన తొండాన్ని శివలింగానికి పగులగొట్టి పామును చంపేసింది. ఆ అల్లకల్లోలంలో సాలీడు చనిపోగా ఏనుగు విషానికి గురైంది. వారి భక్తి మరియు అంతిమ త్యాగానికి చలించిన శివుడు వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. వారి పేర్లు శ్రీ, కాళ మరియు హస్తి ఎప్పటికీ పవిత్రమైన శ్రీకాళహస్తిలో ప్రతిష్ఠించబడతాయని ఆయన ప్రకటించారు. నేడు శ్రీకాళహస్తి ఆలయ పట్టణం వారి అచంచలమైన భక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు వారి భక్తిని చూసిన అదే శివలింగాన్ని దర్శనానికి వస్తున్నారు.